శివ కెరీర్ లో పెద్ద దెబ్బంటే ఆచార్యే. అందుకే ఆ ఫ్లాప్ నుంచి కోలుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. రాజమౌళి తర్వాత రాజమౌళి అనేంతగా తనకి సక్సెస్ రేటు ఉండేది. కానీ ఒక్క ఫ్లాప్ తో అంతా తలకిందులైంది. అందుకే జక్కన్న రేంజ్ లో బాహుబల్లా భారీ ప్రయత్నం ఏదో ప్లాన్ చేస్తున్నాడు. హాలీవుడ్ నుంచి బడా టెక్నీషియన్స్ ని ల్యాండ్ చేస్తున్నాడు. ట్రిపుల్ తర్వాత ఎన్టీఆర్ వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాడు. అలాగే కొరటాల శివ మేకింగ్ లో ప్లాన్ చేసిన మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కంటే కొరటాల శివని ఎక్కువ కసిగా దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. కొరటాల శివ అంటే ఫెయిల్యూర్స్ లేని డైరెక్టర్ అనేది ఒకప్పటి మాట. ఆల్మోస్ట్ రాజమౌళిలానే హిట్ల డైరెక్టర్ అనిపించుకున్నాడు. కానీ ఆచార్య ఫ్లాప్ తో మొత్తం తలకిందులైంది. అందుకే తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎన్టీఆర్ మూవీ కోసం కొరటాల హీరోయిన్ గా బాలీవుడ్ లేడీ జాన్వీ కపూర్ ను దించాడు. హాలీవుడ్ నుంచి బ్రెడ్ మెన్నిచ్ ని గ్రాఫిక్స్ కోసం హైర్ చేసుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ రత్నవేల్, బాహుబలి ఫేమ్ సాబు సిరిల్ ఇలా పెద్ద బ్యాచ్ నే రంగంలోకి దింపాడు కొరటాల. కొరటాల శివ మేకింగ్ లో ఆల్రెడీ హిట్ మెట్టెక్కాడు ఎన్టీఆర్. అలా జనతా గ్యారేజ్ తో ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్ అనిపించుకుంది. ఇప్పుడు రెండోసారి వీళ్ల జోడీ బాక్స్ ఆఫీస్ మీద పాన్ వరల్డ్ లెవెల్లో దాడి చేయబోతోంది. ఇక హాలీవుడ్ గ్రాఫిక్స్ టెక్నీషియన్ ని రంగంలోకి దింపారంటే ఇందులో ఏ రేంజ్ గ్రాఫిక్స్ వాడబోతున్నారో తేలిపోయింది. ట్రిపుల్ తర్వాత ఆచార్య ఫ్లాప్ తో చరణ్ ని రాజమౌళి సెంటిమెంట్ కంగారు పెట్టింది. జక్కన్నతో హిట్ వచ్చాక వచ్చేది ఫ్లాపే అనే సెంటిమెంట్ భయాన్ని దాటేందుకు తారక్ భారీగానే కసరత్తు చేస్తున్నాడు. సో ఇంత మంది కసిగా ప్లాన్ చేస్తున్న సినిమా కాబట్టి కొరటాల శివ కొత్త మూవీ మీద అంచనాల భారం పెరుగుతోంది.